అందరూ నమ్ముతున్నారు కదా. కోర్టు చాలా స్పష్టంగా ఇవాళ చెప్పిన దాని ప్రకారం అసలు 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 వ్యక్తి అసలు శక్తి ఉందనేది కూడా అర్థమైపోయింది కదా. ఏంటి దర్యాప్తు పరిస్థితి ఏంటి? దర్యాప్తు ఒక పక్కన సిట్టు, రెండో పక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెండు వైపుల నుంచి కూడా దర్యాప్తు వేగంగానే ముందుకు సాగుతా ఉంది వికే గారు. అంటే ముఖ్యంగా మనీ ట్రయల్. ఇప్పుడు ఇదంతా కూడా ఈ డబ్బు చివరికి ఎక్కడికి చేరింది అన్న కోణంలో ఎక్కువగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతాం. ఒకటి మీరు అన్నట్టు కుంభకోణం జరిగింది అన్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది. దానిలో ఇక ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. ఏ రకంగా జరిగింది అన్నది కూడా అర్థమైపోయింది. సత్యమూర్తి గారు అన్ని చెప్పారు. ఆర్డర్ ఫర్ సప్లై సాఫ్ట్వేర్ ఆపేసి మాన్యువల్ విధానంలోకి ఎలా వచ్చింది, వాసుదేవ్ రెడ్డిని ఎవరు తీసుకొచ్చారు, ఆ సత్యప్రసాద్ని ఎవరు తీసుకొచ్చారు, పాలసీ మార్చడానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీటింగ్ పెట్టాడు, ఏం చేశాడు. సో ఇదంతా ప్రతి సామాన్యుడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. అదేవిధంగా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ దేనికి వేశారంటే మెంగటానికి, సొమ్ములు మెంగటానికి చేశారు. కాబట్టి అసలు ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, దీనిలో పాత్రదారులు ఎవరు అన్నది ఒక క్లారిటీ కంప్లీట్ గా వచ్చిందండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరింది? సొమ్ము అయితే దోచేశారండి, ఇట్ ఈస్ కన్ఫర్మ్. 3,500 కోట్ల లేకపోతే ఇంకా పెరుగుతుందా అనేది లెక్కలు తేలుతా ఉన్నాయి. ఇప్పుడు మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో ఇవాళ మనకి వస్తున్నటువంటి సమాచారం ఏంటి? వీళ్ళు అనేక షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు పెట్టేసి దానిలో డైరెక్టర్లుగా ఆఫీస్ బాయ్లు అంట, ఎలక్ట్రిక్ షాప్ లో సేల్స్ మెన్లు అంట, ఎవరో ఒక కిరాణా షాప్ వ్యక్తి అంట, ఒక అతనేమో కొరియర్ డెలివరీ బాయ్ అంట. ఇటువంటి వాళ్ళందరూ కూడా డొల్లా కంపెనీలో వీళ్ళంతా డైరెక్టర్లు. వాటిలోకి ఈ మద్యం స్కామ్ సొమ్ములు ఏ విధంగా వెళ్ళినాయి అనేది ఇవాళ అన్ని కూడా బయటకు వస్తా ఉన్నాయి. సప్లిమెంటరీ చార్జ్ షీట్స్ లో సిట్ ఇవన్నీ కూడా వెల్లడిస్తా ఉంది. అదేవిధంగా గతంలో సిట్ ఫైల్ చేసినటువంటి సప్లిమెంటరీ చార్జ్ షీట్స్ లో కూడా కిక్ బ్యాక్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి దాకా చేరేటటువంటి అవకాశం ఉందని కూడా వాళ్ళు రాశారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనీ ట్రయల్ అండి. అనిల్ చొక్కారా ఎవరినైతే ముంబైలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారో అతను చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఈ సొమ్ములన్నింటినీ కూడా రకరకాల మార్గాల్లో రూట్ చేయడానికి ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి అనిల్ చొక్కారా. అనిల్ చొక్కారా చాలా వరకు వాళ్ళ కన్ఫెస్ చేసి అన్ని కూడా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా వీళ్ళు సొమ్ములు తరలించారు. దుబాయ్లో కూడా కొన్ని సూట్ కేస్ కంపెనీలు పెట్టి అక్కడికి కొంత సొమ్ముని తరలించి అక్కడి నుంచి ఆఫ్రికా ఖండంలో మొన్ననే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్ళాడు జార్జ్ రెడ్డి కుమారుడు ఇంట్లో వివాహానికి. సో వారే ఆఫ్రికాలో రెడ్డి గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సామ్రాజ్యానికి అధిపతులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి నిన్నే సకుటుంబ సపరివార సమేతంగా చెన్నై వెళ్ళి అక్కడ వెడ్డింగ్ లో కూడా హాజరయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీస్ వరకు ఈ సొమ్ము వెళ్ళి అక్కడ మనం చూసాం కదా, చెవిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి వెళ్ళి తాంజానియాలో కాపర్ మైన్లు, ఇంకేదో దేశంలో ఇంకొక మైన్లు, అక్కడ వీళ్ళకు ఉన్నటువంటి మద్యం వ్యాపారం. సో ఇది భారతదేశం దాటి మిడిల్ ఈస్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఆఫ్రికా వరకు ఈ సొమ్ముల యొక్క వ్యవహారం మొత్తం కూడా ముడిపడి ఉంది. కాబట్టి ఇవాళ ఆ మనీ ట్రయల్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు వికే గారు. ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా చెప్పకనే చెప్పారు, ఇది నీ వెనుకున్నటువంటి నీ పొలిటికల్ బాస్ తెలియకుండా ఇదంతా జరిగే ప్రసక్తే లేదని చెప్పి. సత్యమూర్తి గారు చెప్పింది కూడా 100% ఫ్యాక్టు. వీళ్ళు చేసేటటువంటి ప్రతి పని కూడా పైన క్లియరెన్స్ లేకుండా చేసే అవకాశమే లేదండి. అది క్యాష్ ట్రాన్సాక్షన్స్ విషయంగా అయినా, సాఫ్ట్వేర్ కట్టేసే విషయంగా అయినా, ఏ డిస్టిలరీకి ఎంత ఇవ్వాలి అన్నది కూడా పైన ఉన్న బిగ్ బాసే డిసైడ్ చేసేది. ఇవాళ అదానికి ఎంత ఇవ్వాలి, లీలాకి ఎంత ఇవ్వాలి, ఇవాళ మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ కానీ ఆ మనీ ట్రయల్, ఆ డబుల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతాయండి. విజయసాయి రెడ్డి అల్లుడు ఊరికినే 100 కోట్ల రూపాయల పెట్టుబడి కింద ఇచ్చేస్తాడా? ఏమి పైనుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, క్లియరెన్స్ లేకుండా ఈయన గారు 100 కోట్లు ఇచ్చేస్తాడా ఫైనాన్స్? కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే అవకాశమే లేదు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చాలా మంది మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, మొన్న ఎలాగైతే తిరుపతి లడ్డు కల్తీ విషయంలో
అసలు వాళ్ళను వదిలేసి కింది స్థాయిలో ఉండే అధికారులను చేసినప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంలో ఏం జరిగింది, ఇదే లిక్కర్ స్కామ్లోనే. లడ్డూ విషయంలో ఇక్కడ నిర్ణయాలు తీసుకునే టీటీడీ పెద్దలను ఎందుకు ఆ సూత్రం ఇక్కడ వర్తించట్లేదని చర్చ జరిగింది కదా. సో ఇప్పుడు ఈ విషయంలో కూడా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంకొక న్యాయమా అనే చర్చ వస్తోందండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమి చెప్తారు దీనికి? చర్చ వస్తున్న మాట వాస్తవం అండి, ఐ అగ్రీ విత్ యూ. అలా అనుకోవటం ప్రజలు కూడా ఆ కంపారిజన్ అనేది చేస్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గారు, ఇక్కడ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అతని బ్యాచ్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అవ్వాల్సిందే, అవుతారు కూడా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా మీరు చూసినట్లయితే ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 years టు అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్. చూడండి, ఫస్ట్ అక్కడ సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దగ్గర నుంచి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసే టైంకి ఆల్మోస్ట్ 21 months 22 months అంత మెరుపు వేగంతో జరిగిపోయిందిలేండి. అక్కడ మనీష్ సిసోడియాని అయితే 6 నెలల్లోనే వేసేసారు. అది ఇక్కడ కూడా ఇప్పుడు మిథున్ రెడ్డి ఎక్సెట్రా అందరూ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వరకు రావటానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ అరవింద్ కేజ్రీవాల్ కింద ఉన్నటువంటి అనేక మందిని ముందుగానే అరెస్ట్ చేసి, ఇక్కడ కూడా కింగ్ పిన్ ఎవరో జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇప్పటికే అందరిని అరెస్ట్ చేశారు. సో ఇక మిగిలింది కింగ్ పిన్. కాబట్టి ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ ఏ రకంగా అయితే అరెస్ట్ అయ్యాడో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. చేసినటువంటిది మహాపాపం. ఇది డబ్బుల కోణంలోనే కాదు, కొన్ని వేల మంది ప్రాణాలు బలిగొన్నాడు జగన్మోహన్ రెడ్డి. తన డబ్బుల దాహాన్ని తీర్చుకోవటం కోసం ప్రజల ప్రాణాలను బలిగొన్నాడు సార్. 100 సంవత్సరాలు జైలు శిక్ష వేసినా తక్కువే. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపానికి విషం దాగిచ్చాడు సార్. తెలిసి విషం దాగిచ్చాడు 5 సంవత్సరాలు. అసలు ఆ యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తామని అన్నది మీ ప్రభుత్వం. మరి అది ఎలాంటి